విత్ ఆర్జే అనుష. రేడియో సిటీ నువ్వు నేను సినిమాలో ఇవాల్టి సినిమా ధూమ్ 2. ఈ సినిమాని డైరెక్ట్ చేసింది సంజయ్ గద్వి. మరి స్టోరీ అయితే ఆదిత్య చోప్రా గారిది. అండ్ ఇట్ వాజ్ ఆల్సో ప్రొడ్యూస్డ్ బై ఆదిత్య చోప్రా గారు. ఈ సినిమాలో ఎందరో గొప్ప నటులు నటించడం జరిగింది. హృతిక్ రోషన్, అభిషేక్ బచ్చన్, ఐశ్వర్య రాయ్ బచ్చన్, బిపాషా బాసు, ఉదయ్ చోప్రా వంటి వారు ఎందరో. నవంబర్ 24, 2006 రిలీజ్ అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ధూమ్ మచాయించిందనే చెప్పాలి. అయితే ఈ సినిమాకి మ్యూజిక్, ఒరిజినల్ సాంగ్స్ అని కూడా ప్రీతం చక్రవర్తి ఇస్తే బ్యాక్గ్రౌండ్ స్కోర్ సలీం సులైమాన్ ఇచ్చినారు. ఈ సినిమాలో చూసుకుంటే మొత్తానికి 6 పాటలున్నాయి. ఇందులో నా పర్సనల్ ఫేవరెట్స్ క్రేజీ కియారే అని, తర్వాత టచ్ మీ అనే ఒక సాంగ్ ఉంటది. ఆల్సో ధూమ్ అగైన్ అని చెప్పి ఒక సాంగ్ ఉంటది. లైక్ ప్రతి ఒక్క పాట ఒక అద్భుతం అనే చెప్పాలి. వెల్, సినిమా విషయానికి వస్తే ఒక నంబి అనే డెజర్ట్ లో మిస్టర్ ఏ స్కై డైవ్ చేస్తూ ఒక ట్రైన్ లోకి ఎంటర్ అవుతారు. దట్ ఇస్ క్యారింగ్ క్వీన్ ఎలిజబెత్ II. తను అక్కడ ఆ క్వీన్ యొక్క కిరీటాన్ని కొట్టేస్తాడు. అక్కడున్న గార్డ్స్ అందరినీ చితక్కొట్టి ఎస్కేప్ అయిపోతాడు. ఏసీపీ జయ దీక్షిత్, అదేనండి మన అభిషేక్ బచ్చన్, అండ్ అట్లానే కొత్తగా ప్రమోట్ అయిన సబ్ ఇన్స్పెక్టర్ అలీ అక్బర్ ఖాన్ సోనాలి బోస్ కి ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. జయ్ యొక్క బెస్ట్ ఫ్రెండ్ అండ్ స్పెషల్ ఆఫీసర్ అసైన్డ్ టు ఇన్వెస్టిగేట్ మిస్టర్ ఏస్ కేస్. During the initial investigation, Jay analyzes the underlying trend in Mr. A. And తనైతే కంక్లూడ్ చేస్తారు that the theft will be followed in one of the 2 famous Mumbai city museums అని. Jay realize అవుతారు that the artifact is in the museum అన్నట్టు, that which he is guarding, and happens to be imperfect and rushes to the other museum. అక్కడ కూడా మిస్టర్ ఏ వచ్చి ఒక రేర్ డైమండ్ ని దొంగిలించి ఎస్కేప్ అవుతాడు. ఆ మ్యూజియం నుంచి ఏ ఫ్లైట్ ఎక్కే ముందు తను సడన్ గా టీవీ చూస్తాడు. అండ్ సమ్వన్ ఎల్స్ ఇస్ క్లెయిమింగ్ టు బి హిమ్సెల్ఫ్, అంటే వేరే వాళ్ళే ఏ అన్నట్టు వాళ్ళని వాళ్ళు ప్రమోట్ చేసుకుంటున్నారనమాట. ఎవరైతే అలా అంటూ ఉంటారో వాళ్ళైతే కాప్స్ కి ఒక ఛాలెంజ్ విసురుతారు, దాట్ దే విల్ స్టీల్ అన్ ఏన్షియంట్ వారియర్ స్వార్డ్ అన్నట్టు. దానికి ధీటుగా జే, సోనాలి అండ్ ఖాన్ స్ట్రిక్ట్ గా ఆ లొకేషన్ అంతా కూడా గార్డ్ చేస్తూ ఉంటారు. మిస్టర్ ఏ ఆ దొంగని వెళ్లి కలుస్తారు. లైక్ హూ మేడ్ ద క్లెయిమ్ ఆన్ ద టీవీ ఇన్ ద రూమ్ దట్ హోల్డ్స్ ద స్వార్డ్. అక్కడ పోలీస్ అందరూ కూడా అలర్ట్ అయి ఉంటారు. కానీ ఏదైతే ఏమి, ఆ స్వార్డ్ ని దొంగిలిస్తారు. సోనాలి పట్టుకోవడానికి ట్రై చేస్తే తనకి చిన్న చిన్న ఇంజరీస్ అయితాయి, బట్ వాళ్ళైతే ఎస్కేప్ అయిపోతారు. ఇంతకీ ఆ దొంగ ఎవరా అని చూస్తే షీ టర్న్స్ అవుట్ టు బి అ వుమన్. తన పేరు సున్హరి. తను మిస్టర్ ఏ ని ఐడలైజ్ చేస్తుంది, లిటరలీ అడ్మైర్ చేస్తూ ఉంటది. తను మిస్టర్ ఏ తో ఎప్పటి నుంచో టీమ్ అప్ అవ్వాలని చూస్తుంది, బట్ హీ టర్న్స్ హర్ డౌన్. ఒక బాస్కెట్ బాల్ గేమ్ వాళ్ళిద్దరూ ఆడతారు. ఆ గేమ్ తర్వాత ఫైనలీ మిస్టర్ ఏ వాళ్ళిద్దరూ కలిసి పని చేయడానికి ఒప్పుకుంటారు. మిస్టర్ ఏ అండ్ అలానే సున్హరి వాళ్ళ నెక్స్ట్ దొంగతనం గురించి ప్లాన్ చేస్తారు. జే అనాలిసిస్ ప్రకారం అయితే రియో ఇస్ ద నెక్స్ట్ లొకేషన్ అని ఫిక్స్ అవుతాడు. జే ఇంకా అలీ ఆ ప్లేస్ కి ట్రావెల్ చేసి మోనాలిని కలుస్తారు. మోనాలి ఇస్ అ ట్విన్ సిస్టర్ ఆఫ్ సోనాలి. ఆ తర్వాత సున్హరి వెళ్లి జే ని కలుస్తుంది అండ్ షీ డిస్కసెస్ హర్ పార్ట్నర్షిప్ విత్ మిస్టర్ ఏ, రివీలింగ్ దాట్ దే ఆర్ వర్కింగ్ టుగెదర్ అండ్ జే హ్యాస్ ప్రామిస్డ్ సున్హరి ఫ్రీడమ్ ఫ్రమ్ ప్రిజన్ ఇన్ ఎక్స్చేంజ్. మొత్తం ఇక్కడ ప్లాన్ ఏంటి అంటే సున్హరికి ఏతో క్లోజ్ అవ్వడమే, అండ్ తన నెక్స్ట్ ప్లాన్ ఏంటనేది పోలీస్ కి అప్డేట్ ఇవ్వడం, సో దాట్ పోలీస్ వాళ్ళు మిస్టర్ ఏ ని పట్టుకుంటారు అని చెప్పేసి. బట్ ఇక్కడ చూసుకుంటే మిస్టర్ ఏ అండ్ సున్హరి ప్రేమలో పడిపోతారు. ఎక్కడైతే తన రియల్ ఐడెంటిటీ ఏంటి అనేది మిస్టర్ ఏ చెప్తాడు. డ్యూరింగ్ ద రియో కార్నివల్ సున్హరి జే తో మాట్లాడడం మిస్టర్ ఏ చూస్తాడు. And he realizes that Suneri has been working as an undercover for Jay. ఆ తర్వాత స్టోరీ ఏమై ఉంటది, లైక్ ఇప్పుడు మిస్టర్ ఏ కి తెలిసిపోయింది కాబట్టి సునేరిని చంపేస్తాడా, లేకుంటే అసలు పార్ట్నర్షిప్ క్యాన్సిల్ చేసుకుంటాడా, లేదు అంటే తన్ని నమ్మించినట్టే నమ్మించి పోలీస్ వాళ్ళకి ఒక పాఠం నేర్పిస్తాడా, లేదంటే ప్లాన్ అంతా రివర్స్ అవుతుందా? ఇంతకీ ఏమైతుంది అని తెలుసుకోవాలి అంటే సినిమాను ఒకసారి రిపీట్ చేసుకోవాల్సిందే. అదబ్బా ఇవాల్టి నువ్వు నేను సినిమాలో ఇవాల్టి సినిమా ధూమ్ 2.